హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ చేసిన సాంబార్ భలే టేస్టీగా ఉందనుకోండి. ఎంత బాగుందంటే ఆ రెసిపీ మీతో కంపల్సరీ షేర్ చేయాలని చెప్పి వీడియో పెట్టేశాను, చూసేయండి. ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని అందులో పోపు దినుసులు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని ఫ్రై అయినాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, టమాటో వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. లేదంటే మీకు ఇష్టమైన వెజిటబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు కావాలనుకుంటే. అవి మగ్గిన తర్వాత అందులో శనగపిండి వేసుకొని శనగపిండిని ఒక 2 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. 2 to 5 minutes దాకా ఫ్రై చేసుకోండి. శనగపిండి ఫ్రై అయినాక అందులో చింతపండు గుజ్జు అండ్ వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకొని మనం మరగబెట్టుకోవాలి. అది మరిగేంత వరకు మరగబెట్టుకోవాలి ఒక 15 నిమిషాల పాటు. ఆ తర్వాత చివరిలో అందులో కొంచెం బెల్లం అండ్ కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ రుచిగా ఉండే సాంబార్ కందిపప్పు లేకుండా రెడీ. బాయ్.